హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు యూరో యూఎస్టీ పేర్ గురించి అనాలిసిస్ చేస్తాం ఫ్రెండ్స్. సో యూరో యూఎస్టీ ఫ్రెండ్స్, ఈ డైలీ చార్ట్. సో మార్కెట్ కానీ గమనిస్తే క్లియర్గా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంప్లీట్గా సెల్లర్స్ కంట్రోల్ ఉంది, కంప్లీట్ క్రాష్ అవుతుంది ఫ్రెండ్స్ మార్కెట్. సో రీజన్ ఏంటంటే యూఎస్టీ ఈ స్ట్రాంగ్ ఉంది కరెన్సీ. సో అదొక బేసిక్ రీజన్. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఫాలో అవుతుందా లేకపోతే అప్ అవుతుందా అనేది ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో నేను కనుక ఈ లాస్ట్ ఫ్యూ డేస్ ప్రైస్ గమనిస్తే మార్కెట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది వీక్లీ క్యాండిల్ ఫ్రెండ్స్. వీక్లీ క్యాండిల్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ ఫ్రెండ్స్. ఇది ప్రీవియస్ గ్రీన్ కలర్ అనమాట. సో దాని డామినేట్ చూసి కంప్లీట్గా ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ అయింది. సో ఈ క్యాండిల్ క్లోజింగ్ గమనిస్తే 6400, ప్రీవియస్ లో గమనిస్తే 6900 ఫ్రెండ్స్. ప్రీవియస్ స్వింగ్లో బ్రేక్ చేస్తూ సక్సెస్ఫుల్గా దాని కింద క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది ప్రీవియస్ స్వింగ్లో క్లోజ్ అయింది. అంతకుముందు వీక్స్ కూడా గమనిస్తే ప్రీవియస్ హిస్టరీ ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ స్వింగ్లో ఉంది కదా. సో 6300 లెవెల్ కింద మార్కెట్ యాక్చువల్గా క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఇదేంటంటే మార్కెట్ అనేది కంప్లీట్గా ఓవరాల్ డౌన్ ట్రెండ్ ఉన్నానికి ఒక పాజిటివ్ సైన్ ఇది. బట్ నేనంటే మార్కెట్ టెంపరీగా అప్ ట్రెండ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కమింగ్ డేస్లో. సో రీజన్ ఏంటంటే జనరల్గా ఒకటి బేసిక్ కండిషన్ ఫ్రెండ్స్. ఏదైనా మార్కెట్ అనేది మేజర్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్వర్డ్ డైరెక్షన్ కానీ డౌన్వర్డ్ డైరెక్షన్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే జనరల్గా ఆ పర్టికులర్ లెవెల్ ఏదైతే రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ ఉందో ఆ లెవెల్ పుల్ బ్యాక్ రీటెస్ట్ చేయడం అంటారు అనమాట. సో అది జరగడానికి జనరల్గా హై ప్రాబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోని అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి మార్కెట్ కనుక చూస్తే 6078 6000 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. 1.067 దగ్గర మార్కెట్ ట్రేడ్ అవుతుంది యూరో యూఎస్టీ ప్రైస్. సో ఇక్కడ నుంచి మార్కెట్ కమింగ్ డేస్లో ప్రీవియస్ స్వింగ్లో అయితే ఏదైందో మార్క్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది. సో ప్రీవియస్ స్వింగ్లో గమనిస్తే రఫ్లీ అరౌండ్ 6949 ఫ్రెండ్స్ ప్రీవియస్ స్వింగ్లో. సో 6940 ఇది స్వింగ్లో. సో మార్కెట్ అండ్ కమింగ్ డేస్లో ఈ 6082 నుంచి 6940, సో రఫ్లీ 6900 లెవెల్, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 900 పాయింట్స్ అనేది మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్, 800 to 900 పాయింట్స్ అనేది మార్కెట్ పెరుగుతుంది ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రొవైడెడ్ ఒకటే ఒక కండిషన్, ఇక్కడ ఈ కింద ఒక లెవెల్ మార్క్ చేశాను చూడండి, 1.05178. సో ఆ లెవెల్ ఏంటంటే ప్రీవియస్ ప్రైస్ గమనిస్తే ఈ క్యాండిల్ ఏదైతుందో ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. సో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఇక్కడ నుంచి కంప్లీట్గా ప్రైస్ అనేది బుల్స్ కంట్రోల్ వచ్చి మార్కెట్ హై పొజిషన్, ఇక్కడ నుంచి మార్కెట్ కంప్లీట్గా పైకి వెళ్ళింది. సో ఇది క్రూషియల్ లెవెల్ అనమాట. సో ఈ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ లో ఏదైతే ఉందో ఆ లో కింద డైలీ క్యాండిల్స్ క్లోజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. అది ఒకే ఒక కండిషన్. సో కమింగ్ డేస్లో ప్రైస్ అనేది ఆల్రెడీ ఫాలో అవుతుంది కాబట్టి సో పుల్ బ్యాక్ అవ్వాలంటే ఈ పర్టికులర్ ఒకే ఒక కండిషన్ 1.05178, రఫ్లీ 1200 కింద మా డైలీ క్యాండిల్స్ క్లోజ్ అవ్వకూడదు. సో అదే జరిగితే మార్కెట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు స్లైట్గా అప్వర్డ్ అవకాశం ఉంది. అప్వర్డ్ ఏదైతే టార్గెట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన స్వింగ్లో ఫ్రెండ్స్, ఈ 6009 లెవెల్ అనేది మార్కెట్ కమింగ్ డేస్లో వచ్చే అవకాశం ఫ్రెండ్స్. ఎక్కువ టైం లేదు, విత్ ఇన్ డేస్లోనే ఈ లెవెల్ అనేది రీచ్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వన్స్ ఈ లెవెల్ రీచ్ అయిన తర్వాత మార్కెట్ అనేది కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అవకాశం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఓవరాల్గా ఈ వీడియో వరకు 70-80% ప్రాబిలిటీ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 800 to 900 పాయింట్స్ ఆ లెవెల్ ఇక్కడ ఉంది కదా, 6009 లెవెల్ మార్కెట్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విత్ ప్రొవైడెడ్ ఒకే ఒక రూల్, ఈ 5200 లెవెల్ ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ లో ఇక్కడ అనేది మార్కెట్ బ్రేక్ అవ్వకూడదు. ఈ సపోజ్ దీనికంటే డైలీ క్యాండిల్స్ కింద క్లోజ్ అయింది అనుకోండి, ఆల్మోస్ట్ మార్కెట్ అక్కడ నుంచి ఫర్దర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్ కమింగ్ డేస్లో మార్కెట్ డౌన్ఫాల్ అవుతుందో లేదో, కమింగ్ డేస్లో ప్రైస్ మూవ్మెంట్ నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.